ఇది ఇప్పుడు చాలా హాట్ ఇష్యూ. ఎందుకంటే నిన్న ఖమేనీ అంత్యక్రియల వేళ అవును ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చాలా ప్రకంపనలు సృష్టించాయి. అవును. యావత్ ప్రపంచం కూడా ఒక్కసారి తన వైపు చూసేలా చేసేసా. ఉమ్, అయితే తనేమంటారంటే మేము ఒక 1 వీక్ టైం ఇచ్చాము, సో అందరూ కూడా ఒకే చోట ఉన్నారు, మేము చేయాలనుకుంటే ఏమైనా చేయగలం, కానీ తర్వాత ఎవరు కూడా మాతో చర్చలు జరపడానికి ఉండరని మేము ఆలోచిస్తున్నాం అన్నట్లుగా కూడా చాలా రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి ఆయన వ్యాఖ్యలు చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు సార్. రైట్. అదేనండి, ఏంటంటే కొందరు ఉంటారు ట్రంప్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కొందరు ఏంటంటే ఏ సమస్య కూడా సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకునే రకాలు కాదు ఇవి. ఎందుకంటే అది అంటారు కదా, మండుతూ ఉండాలి ఆ వివాదం. Yes. ఆ వివాదం మండుతూ ఉంటే అంటారు కదా, గొంగిట్లో ఏదో ఏరుకుంటారు అన్నట్టు వాళ్ళకి అది ఆ వివాదం మండుతుంటే దాని మీద బతికేస్తుంటారు. ఇప్పుడు ఈ ట్రంప్ వ్యవహారం కూడా అలాంటిదే. ఈ ట్రంప్ అనే వ్యక్తి, నువ్వు మాట్లాడింది ఎక్కడ? అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాంతి సామరస్యం వీటి కోసం నువ్వు మాట్లాడాలి. అమెరికా రాజ్యాంగ విధానం ఏంటి, మీ విదేశాంగ విధానం ఏంటి, ఎందుకు మిగతా దేశాలపైన అటాక్స్ చేయాల్సి వస్తుంది, అమెరికా భద్రత, ఇలాంటి అంశాలు మాట్లాడాలి. ఇక్కడ ఎంత డెరిగేటర్ గా మాట్లాడాడంటే మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్ పై దాడికి ఉపక్రమించిన రెండో రోజే అల్ ఖమేనీ మరణించారు. ఇన్ని రోజుల తర్వాత ఆయనకి అంత్యక్రియలు చేస్తున్న వ్యవహారం. రెండోది, ఇప్పుడు యుద్ధం ఆగింది. యుద్ధం ఆగినా కూడా ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ అన్నట్టుగా కొంత వ్యవహారం నడుస్తోంది. ఆ విషయంలో అటు లిబియా పైన, లెబనాన్ పైన ఇజ్రాయిల్ దాడులు చేయటాన్ని ఇరాన్ ప్రశ్నిస్తోంది. శాంతి ఒప్పందం చేర్చుకున్నాం కదా, మా ఇజ్రాయిల్ వెనక్కి తగ్గాలని మీ ట్రంప్, ఇదే ట్రంప్ మాట్లాడుతున్నాడు. అంటే ట్రంప్ ఏంటంటే డబల్ టంగ్, రెండు నాలుకల ధోరణి పాలిటిక్స్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఎంత రెచ్చగొట్టేటట్టు ఉన్నాయి. ఏమన్నాడు? మేము మంచివాళ్ళం కాబట్టి ఇరాన్ కు 1 వారం సమయం ఇచ్చాం, అలాగే ఇరాన్ కు గట్టి దెబ్బ కొట్టాం, ఇప్పుడు వాళ్ళు చర్చకు సిద్ధంగా ఉన్నారు, అంతేకాకుండా మేము వెనుజులాను 1 రోజులోనే ఓడించాము, ఇరాన్ కూడా ఒప్పందం కోసం ఎదురు చూస్తోంది అని ఒక కామెంట్ అన్నారు. వీటితో పాటు ఇంకో మాట ఏమన్నారు? అందరూ అక్కడ మీరు ప్రస్తావించిన అంశం, అందరూ అక్కడ ఉన్నారు, మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తామంటే, తలుచుకుంటే ఏమైనా చేస్తామంటే ఏం చేస్తారు? ఇక్కడ ఖమేనీ అంత్యక్రియల్లో కేవలం ఇరాన్ కి సంబంధించిన అధికారులు, ఇరాన్ విదేశాంగ సంబంధించిన అధికారులు వాళ్ళే లేరు, అక్కడ ఉన్న మంత్రులే లేరు, చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ చాలా దేశాలకు ఆహ్వానం పంపింది, మా సుప్రీం లీడర్ ఇలా మరణించారు, ఆయన అంత్యక్రియలకు హాజరు కండి అని. అలాగే చాలా దేశాల తరపున రిప్రజెంటేటివ్స్ కూడా హాజరయ్యారు. నిజంగా ట్రంప్ ఒకవేళ అది టచ్ చేస్తుంటే అమెరికా ఉండేదా? అంత ఈజీగా ఏదో ఒకటి చేయటం, ఏదో ఒకటి రప్చర్ చేయటం, ఇరాన్ ని తక్కువ చేసి చూపించటం, మీరు తలుచుకుంటే ఇప్పుడు అని చివరికి అంత్యక్రియలను కూడా దుమారం లేగేలా. ఇంకా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఆయన అంత్యక్రియల్లో కొంతమంది కూడా దుఃఖించడం చూసి, అంటే ఆయన చనిపోవడం పట్ల అందరూ ఆనందంగా ఉంటారనుకున్నాను, వాళ్ళందరూ ఏడుస్తుంటే బహుశా అదంతా కూడా యాక్టింగ్ కాబోలు అని కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఈ అంత్యక్రియలకు సంబంధించిన ప్రొసీజర్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్ గా మనం చూస్తే ఈ ఖమేనీ పార్థివ దేహాన్ని ఈ 6 రోజుల పాటు కొనసాగే సంతాపయాత్ర ఇది పూర్తి కంప్లీట్ అవ్వలేదు. దాంట్లో భాగంగా ఏంటి, కోము, నజాఫ్, కర్బల్లా ఈ ప్రాంతాల మీదుగా మషాద్కు తరలించి జూలై 9 అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. భారత్, పాకిస్తాను, రష్యా, చైనా చాలా దేశాల ప్రతినిధులు కూడా వీటికి హాజరు కాబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో నువ్వు అందరిని అవమానించేలా మాట్లాడటం, ఇరాన్ అవమానించేలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రెండు, నిజంగా ట్రంప్ ఇంతగా తొడగొడుతున్నాడు కదా, ఇంతగా మీసం మెలేస్తున్నాడు కదా, మరి ట్రంప్ ఒక రకంగా ఇరాన్ విషయంలో తోక ముడిచినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఇరాన్ మొత్తం స్మాష్ చేసేద్దాం, 2-3 రోజుల్లో రెండో రోజు సుప్రీం లీడర్ లేపేశాము, మొత్తం క్లోజ్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ఇజ్రాయిల్, అమెరికా వల్ల కాలేదు ఇరాన్ ని ప్రతిఘటించడం. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ తన ప్రతాపాన్ని చూపించింది. అలాగే ఇరాన్ ని పూర్తి స్థాయిలో మట్టిపెట్టలేకపోయారు, ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయారు. ఒక రకంగా అమెరికా, ఇజ్రాయెల్ కి ఇది పరాజయమే ఒక రకంగా చూస్తే. ఇంత గొప్ప అమెరికా ఎన్నో దేశాలను మింగేసి, ఎన్నో దేశాలపై దండయాత్రలు చేసేసి, ఎన్నో దేశాలకు సంబంధించి పైచే సాధించిన అమెరికా ఇరాన్ విషయంలో మాత్రం గట్టిగా చేయలేకపోయింది అనేది అది వాస్తవం. అందుకే అంటారు కదా, ఏదో కొన్ని అంటారు మామూలు సామెతలాగా, ఆ విధంగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.